అందరికీ నమస్కారం. నేను మీ నేహా గొనెల. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి లడ్డు. హెల్తీ అండ్ టేస్టీగా ఉంటది. అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దానికోసమైతే నేను కొంచెం గుమ్మడికాయ గింజలు, నువ్వులు, కొన్ని జీడిపప్పు, కొన్ని అవిసె గింజలు, కొన్ని బాదం పప్పులు అయితే తీసుకున్నాను. సో, మీరు కావాలి అని అంటే సన్‌ఫ్లవర్ సీడ్స్ లేదా పుచ్చకాయ విత్తనాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెజెంట్ ఇవే ఉన్నాయి. సో, నేను వీటిలతోనే చేస్తున్నాను. అవిసె గింజలైతే హెయిర్‌కి అండ్ మన ఫేస్‌కి అన్నిటికి కూడా హెల్త్‌కి కూడా మంచిది కదండీ మెయిన్‌గా. సో, అవిసె గింజలు ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. నార్మల్‌గా గూడా అవిసె గింజలు డైరెక్ట్‌గా తీసుకోవడానికన్నా అవిసె గింజలు పౌడర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తాగితే దాని రిజల్ట్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది. అవిసె గింజల్ని ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా! తర్వాత గుమ్మడికాయ గింజలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వన్ బై వన్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు 2 మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఫస్ట్ టైమ్ అండి నేను చేయడం. ఎప్పుడో ఎక్కడో విన్నాను ఈ రెసిపీ గురించి. అందుకు ఒకసారి ట్రై చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. కానీ అవిసె గింజల ఆ స్మెల్‌కి నాకు కొంచెం బాగా వస్తదో రాదో ఫస్ట్ కొంచెం క్వాంటిటీ అయితే చేద్దాము అనేసని కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను అన్నీ కూడా. బట్ నిజంగా చెప్పుతున్నాను ఇది ఇంత టేస్టీగా వస్తదని తెలీదు. చేసిన ఒక 5 డేస్‌కి కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం లడ్డూస్ అన్నీ గూడా. 5 డేస్ అంటే ఎవ్రీడే 1 తీసుకోవాలి అనే లెక్కలో అయితే నార్మల్‌గా వదిలేస్తే ఒక 2, 3 డేస్‌కి అయిపోతాయి. మనం ఫ్రై చేసేసుకున్నాం కదా! ఇప్పుడు నువ్వులు అవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాము. మొత్తం కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. అండ్ ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా! దీన్ని మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుందాము. అండ్ ఇది ఇప్పుడు మంచిగా పౌడర్ లాగా అయిపోయింది. దీంట్లోనే నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామనంటే మన లడ్డు మిక్స్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మనం లడ్డూలాగా ఒత్తేసుకోవచ్చు అనమాట. చూడండి తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఇంత పౌడర్ అయితే అయ్యింది. అనిపించింది. అండ్ చేసేటప్పుడు మా పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఫైన్ పౌడర్ చేసుకున్నాం కాబట్టి చూడడానికి బాగుంది. అండ్ తినేటప్పుడు కూడా అసల అవిసె గింజల స్మెల్ తెలియలేదండి. మెయిన్‌గా నాకు అది అనిపించిందనమాట. అండ్ మా పాపకి, మా బాబుకి చెరొకటి ఇచ్చి మిగిలినవైతే లడ్డూస్ చేస్తున్నాను. సెకండ్ టైం అయితే ఇంత ఎక్కువ క్వాంటిటీ అయితే చేశాననమాట. దట్టు నేను దాంట్లో ఇలాచీ కూడా యాడ్ చేశాను కొంచెం అరోమా కోసం. ఇంకా అనిపించింది. మీకు కావాలి అనేసి అని అనుకుంటే ఆవుని కానీ అదే నెయ్యి బేసిక్‌గా నెయ్యి వేసుకున్నారనంటే ఇంకా అనిపిస్తుందనమాట. మంచి స్మెల్ వస్తది. నాకైతే ఈ బెల్లం వీట్ల కోసమే సరిపోయిందండి. ఇంకేమి మిక్స్ చేయాల్సినంత అవసరం లేదు. ఒకవేళ పొడి పొడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఘీ అనేది అయితే యాడ్ చేసుకోండి లడ్డు మంచిగా రావడం కోసం. నేను ఒక పక్కన చేస్తున్నాను. మా వోళ్ళు ఇంకొక లడ్డు అయితే తీసుకొని తినేస్తున్నారనమాట. వాళ్ళకి అంత నచ్చింది. చాలా సంతోషం అండి. ఎందుకనంటే మనం చేసేదే వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళు ఇంత ఇష్టంగా తిన్నారు అనంటే మనకి ఇంకా అనిపిస్తుందనమాట. ఇంకా చేయాలి వాళ్ళకి పెట్టాలి అనేసని. అండ్ నేను ఏదన్నా కూడా తక్కువ క్వాంటిటీనే చేస్తాననమాట ఫస్ట్ టైము. ఇది బాగుంది ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలకి అనిపించిన తర్వాతే నేను ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తాను. అందుకనే నేను తక్కువ క్వాంటిటీ లడ్డూస్ అయితే చేశాను. బాక్స్‌లో అయితే పెట్టేశాననమాట. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.